నమస్తే. ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులకు కూడా గురి చేస్తుంది. ప్రభుత్వాలు అలాగే డాక్టర్లు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రోజు రోజుకు ఈ యొక్క కేసులు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఒకవైపు అవగాహన చర్యలు ఎంత తీసుకున్నా కానీ ఎక్కడో ఒక దగ్గర లోపం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇటు చాలామంది కూడా ఎయిడ్స్ పట్ల కూడా అపోహలు కూడా చాలామందికి దాగి ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై అలాగే ప్రజలకు అవగాహన తెచ్చే విధంగా మాత్రం డాక్టర్ రఘుతేజ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి గారు నమస్కారం. స్వామి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ దినోత్సవం అయితే కొనసాగుతుంది. సో ఇదే నేపథ్యంలో ఏం జరుగుతుంది? కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు కూడా ఈ యొక్క అంశంపై అవగాహన చేస్తున్నారు. కానీ కేసుల ఉధృతి అయితే మాత్రం పెరిగిపోతుంది. ఏం చెప్తారు? ఎందుకు అంటే ముఖ్యంగా యువత ప్రివెన్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. చాలా అవైలబుల్ ఉన్నాయి, లైక్ కేర్ తీసుకోవడానికి కానీ సేఫ్టీస్ వాడడానికి కానీ దాన్ని చాలా లైట్ తీసుకోవడం వల్ల మాకేం రాదులే, మాకెందుకు వస్తుందిలే అనే ఒక ఉద్దేశంతో కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎయిడ్స్కి ముఖ్యంగా పాటించాల్సింది ప్రివెన్షన్ కోసం చాలా రకాల సేఫ్టీస్ వచ్చినాయి. అంతా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నాము, మేము స్వయంగా క్రియేట్ చేస్తున్నాము. సో యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రివెన్షన్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని లైట్గా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనే చాలా సీరియస్గా దాన్ని తీసుకోవాలి ముఖ్యంగా యువత. సార్, ఒక్కసారి ఎయిడ్స్ వస్తే ఇక చనిపోవడమే చివరి మార్గమా, లేకపోతే ఇంకేమైనా బతకడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? లేదు, అది పోయింది ఆ స్టేజ్. ఇప్పుడు ఎయిడ్స్ వచ్చినా కూడా రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే లైఫ్ చాలా ప్రొలాంగ్గా అవుతుంది. ఓకే, ఇంతకు ముందులాగా ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా లేదు. నార్మల్ లైఫ్ జీవించవచ్చు, అందరూ ఉన్నట్టే ఉండొచ్చు. ఇమ్యూనిటీ కొరకు వాళ్ళు కొంచెం బెటర్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అండ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లైక్ ట్యూబర్క్యులోసిస్ ఇలాంటివి. అండ్ ట్యూబర్క్యులోసిస్ వల్ల ఎయిడ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళలో ఎక్కువగా కమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏంటి అంటే ఎయిడ్స్ వచ్చినంత మాత్రాన ఇంకా చావు మాత్రమే, ఇంకా స్వామి శరణం అవ్వాల్సిందే, ఒక డేంజర్ అలా లేదు. ఇప్పుడు చాలా సింపుల్గా ట్యాబ్లెట్స్ వచ్చేసాయి, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సినది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ గర్భిణీ స్త్రీకి ఎయిడ్స్ వచ్చిందనుకుంటే, ఒకవేళ ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ రాకుండా ఆ బిడ్డ జన్మించాలంటే మాత్రం ఏం చేయాలి? అంటే ఈ అందరికీ అపోహ ఉంటుంది, తల్లికి కనుక ఎయిడ్స్ హెచ్ఐవి ఉంటే కంపల్సరీ పిల్లలకి వెళ్తుంది అని. అలా అందరికీ వెళ్ళాల్సిన అవసరం లేదు, అలా అందరికీ జరగదు. ఏదో మనకు అది ఎవరికి వెళ్తుంది అని మనం స్పెసిఫిక్గా ఇలా చెప్పలేం, కానీ అందరికీ వెళ్ళదు. దానికి కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేసి మనం నిర్ధారించుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఈ అపోహ అనేది తల్లికి హెచ్ఐవి ఉంది, పాపకు కంపల్సరీ వస్తుంది అలా ఏముండదు. టెస్ట్ చేసుకోవాలి, అందులో వైరల్ లోడ్ ఎంత ఉంటుంది అని తెలుస్తుంది. ఆ వైరల్ లోడ్ కనుక అన్డిటెక్టబుల్ ఉంది, చాలా తక్కువ ఉంది, అసలు లేదు అంటే భయపడాల్సిన అవసరం లేదు. సో వయసు నిబంధన ఏమన్నా ఉందా? చిన్న పిల్లలకు, లేకపోతే మధ్యస్థ, లేకపోతే పెద్దవాళ్ళకే వస్తుందా, లేకపోతే ఈ వయసు వాళ్ళకే ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏ వయసు వాళ్ళకు ప్రమాదం ఉంటుంది? ఎయిడ్స్కి హెచ్ఐవికి వయసుతో సంబంధం లేదు. అది యూత్ కానివ్వండి, లేదా మిడిల్ ఏజ్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ కానివ్వండి, వయసుతో దానికి సంబంధం లేదు. ఎవరైతే ప్రికాషన్స్ తీసుకోరో, ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి ప్రికాషన్స్ తీసుకోరో వాళ్ళకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ముఖ్యంగా యువత ఇప్పుడు లైక్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వీళ్ళ దాంట్లో పాల్గొంటూ ఉంటారు, సేఫ్టీస్ వాడరు, దానివల్ల ముఖ్యంగా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు యువతలో ఎక్కువ వస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండి, లేదా ఇంకొకటి ఈ హాస్పిటల్ స్టాఫ్ వీళ్ళలో కూడా సరిగా క్లీన్లీనెస్ కానీ లేదా వాడకపోవడం కానీ, గ్లౌజ్ ఇలాంటివి వాడకుండా డైరెక్ట్గా బ్లడ్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా కట్ ఉంటే అందులోకి వెళ్ళి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం రేర్. మెయిన్గా ఏంటంటే ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోవడం వల్ల యూత్లో ఎక్కువగా వస్తుంది, కానీ ఈ ఏజ్కి సంబంధం మాత్రం ఉండదు. సో మీరు ఇంతకుముందు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఎన్ని రకాల కారణాల వల్ల, ఏ టైప్స్ కారణంగా ఎయిడ్స్ బారిన పడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఎయిడ్స్ సెక్షువల్ ట్రాన్స్మిషన్గా వస్తుంది. రెండోది బ్లడ్ ఎవరిదైతే ఆల్రెడీ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అయి ఉన్న పేషెంట్ ఉంటారో
వాళ్ళ బ్లడ్ మన ఇక్కడ కట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో, అట్లా స్ప్రెడ్ అయింది లోపలికి అంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఈ యానల్ సెక్షువల్ వల్ల కూడా ట్రాన్స్మిషన్స్ అవుతాయి. ఫిషర్స్ అని ఇట్లా కట్ అవుతాయి యానల్ సెక్షువల్ అప్పుడు, అలా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మదర్ టు బేబీ కొన్నిసార్లు అంటే చాలా వరకు వెళ్తుంది, బట్ కొన్నిసార్లు మదర్ టు బేబీ కూడా ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరికీ వెళ్తుంది అని ఉండదు. ఇలా ఇంకొకటి ఏంటంటే కొంతమందికి అపోహ, హగ్ చేసుకున్నా, కిస్ చేసుకున్నా, షేక్ హ్యాండ్స్ ఇచ్చినా కూడా వెళ్తుందేమో హెచ్ఐవి ఉన్న పేషెంట్కి, అలా ఉంటుంది. కానీ అలా వెళ్ళదు, బ్లడ్ ద్వారానే వెళ్తుంది. అది కూడా మెయిన్లీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ప్రభుత్వాలు ఒకవైపు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నాయి, కానీ చాలామందికి సింటమ్స్ తెలియట్లేదు. అంటే ఒకవేళ ఎయిడ్స్ కానీ ఎట్లా తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఒకవేళ వాళ్ళు టెస్ట్ చేసుకోవాలంటే వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ కాంటాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి. హెచ్ఐవి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే అందులో ఎంత యాంటీజెన్ పాజిటివ్ ఉంది అనేది తెలుస్తుంది. ఆ వైరల్ లోడ్ని బట్టి పాజిటివ్ ఉంది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో, లైక్ సెక్షువల్లీ ఎక్స్పోజ్డ్ వర్కర్స్ ఉంటారు, ప్రాస్టిట్యూషన్ అలాంటి వాటిలో ఉన్న వర్కర్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సేఫ్టీ వాడకపోతే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యూత్ ఉన్నారు, సరిగా సేఫ్టీ వాడట్లేదు. అలా వీళ్ళ ఏంటంటే ఒక 6 monthsకో 1 yearకో ఒకసారి వైరల్ స్క్రీనింగ్ చేసుకోవాలి. అందులో వైరల్ లోడ్ తెలుస్తుంది, ఎంత యాంటీజెన్ ఉంది అని తెలుస్తుంది, అలా డిటెక్ట్ చేసుకోవచ్చు. అది డిటెక్ట్ అయింది అంటే నాకు వచ్చేసింది అని బాధపడకుండా, భయపడకుండా దానికంటూ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఓన్లీ 1 or 2 tablets వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్యూబర్క్యులోసిస్ వాళ్ళకి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు, అంటే బాడీ చాలా వీక్గా, వెయిట్ తగ్గిపోయి దగ్గు ఇవంటి ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఇలా ఏదైనా ట్రాన్స్మిషన్ సెక్షువల్లీ ఇలా అయింది అంటే వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడము, డిజీనెస్గా, మబ్బుగా లేదా తలనొప్పిగా ఉండడం, ఇలా అది టెస్ట్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే వెళ్ళేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. సో చాలా వెయిట్ లాస్ అనేది చాలా మందికి పాజిటివ్ అని తెలిసినాక ఒక రకమైన భయము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. చాలామంది కూడా సూసైడ్ అటెంప్ట్ లాంటి ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తుంటారు. సో ఒకవేళ నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి మానసిక స్థితితో వాళ్ళు ఉండి బతకాల్సిన అవసరం ఉంది, భరోసా ఏమిస్తారు? ఇది మెయిన్ అన్నిటికన్నా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది. హెచ్ఐవి వస్తే ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అని అందరికీ తెలుసు, ఇది మంచి అవేర్నెస్ క్రియేట్ అయింది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఎక్కడా లేదు. వచ్చిన వాళ్ళకి ఎలా మనం సపోర్ట్ ఇవ్వాలి, వచ్చిన వాళ్ళని ఎలా మనము మేము ఉన్నాము అని చెప్పాలి అనే అవేర్నెస్ కానీ ఎవరు కానీ ఎక్కడ కూడా ఒక గ్రూప్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ లేవు. సో వచ్చిన వాళ్ళు చాలా మెంటల్ స్ట్రెస్లో ఉంటారు. వన్స్ పాజిటివ్ అయింది అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఒక సైకాలజికల్ ఒక సెటప్ కానీ, ఇక్కడ మీలాంటి వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక సైకలాజికల్ సెటప్ ఉంది, ఒక ట్రీట్మెంట్ చేసే ఒక సెటప్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మీరు కలిస్తే మీకు సెషన్స్ ఇస్తారు, డాక్టర్తో మాట్లాడిపిస్తారు, సైకాలజీ డాక్టర్స్ ఉంటారు, సైకియాట్రిస్ట్ ఉంటారు, మీరు కలవండి. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డాక్టర్స్ ఉంటారు. ఇది బాధ లేదు, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, చిన్న ట్యాబ్లెట్స్ వాడితే మీ లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది, స్లోగా ఇది నయం కూడా అవుతుంది అని చెప్పే అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళు కావాలి. దానికి గవర్నమెంట్ కానీ, టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఈ అవేర్నెస్ సెషన్స్ ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ముఖ్యంగా దీని గురించి ఆలోచిస్తే చాలా మంచిది. హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే రాకుండా ఉండడానికి చాలా అవేర్నెస్ సెషన్స్ అవుతున్నాయి. వచ్చిన వాళ్ళకి పాపం సపోర్ట్గా డెఫినెట్లీ మనం అందరం ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇదే సందర్భంలో ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ, ఇంత అవగాహన కల్పించినా కానీ, ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ దగ్గర ఉన్న ఆ వ్యక్తి పేషెంట్ ఒకవేళ అయిందని తెలవగానే ఒక్కసారిగా అతను చూసి దూరంగా వెళ్ళడం, కనీసం మాట్లాడే ప్రయత్నం కానీ చేయకుండా ఏదో ఒక అన్టచబిలిటీ ఎక్కడో కనిపిస్తూ ఉంది. అలాంటి పబ్లిక్కు ఎలాంటి మాట చెప్తాను? నేను అదే చెప్తున్నా, అలాంటి పబ్లిక్ వరకు వెళ్ళాలి అంటే అవేర్నెస్ సెషన్స్ కావాలి. నేను ఒకటే చెప్తున్నా, హెచ్ఐవి వచ్చిన వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళలాగా చూడాల్సిన అవసరం లేదు. అది దగ్గు ద్వారా కానీ, టచ్ ద్వారా కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ టవల్స్ వాడినా ఇలా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇది బ్లడ్ టు బ్లడ్ మెయిన్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్గా ఎక్కువగా వస్తుంది. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. వచ్చిన వాళ్ళని అనవసరంగా ఇలా
ఆ సైకలాజికల్గా ఒక క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు చాలా లో అయిపోతారు, ఎవరిలో కలవలేరు, చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటారు. సో వాళ్ళకి డెఫినెట్లీ మనం అందరం సపోర్ట్ ఇవ్వాలి అండ్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి, ఆర్గనైజేషన్స్ కూడా ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేస్తే ఇలాంటి వాళ్ళకి చాలా మంచిది. ముఖ్యంగా సైకలాజికల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇదే సందర్భంలో ఒక డాక్టర్గా ఒక పేషెంటు చాలామంది కూడా ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కూడా చాలామంది బాధపడుతున్నారు. నేను బతకడం అవసరమా, ఈ సమాజంలో ఎలా ముందుకెళ్ళాలని ఒక క్వశ్చన్తో వాళ్ళైతే ప్రతినిత్యం భయపడుతున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే ఒక భరోసా. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, మా దగ్గర ఒక సైకాలజికల్ టీం ఉంది, నేను సర్జన్ని, కానీ మా దగ్గర భరోసా అని, మీరు భరోసా అన్నారు కాబట్టి చెప్తున్నా, భరోసా న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్లే ఉంది ఎల్బీ నగర్లో. అక్కడ సైకలాజికల్లీ బాధపడుతున్న వాళ్ళకి సెషన్స్ ఇస్తాము, సైకియాట్రీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మేము అడ్మిట్ అవుతాము అనే వాళ్ళకి అడ్మిట్ కూడా చేస్తాము. అలా 3 months ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ 100% ఇది ట్రీటబుల్. కొంచెం స్లోగా అవుతుంది అండ్ లైఫ్ ప్రొలాంగ్ మాత్రం నార్మల్గా మనకి ఎంత ఉందో అంతవరకు లాగొచ్చు. ఏదో ఇప్పుడు 30 ఏళ్లలో వచ్చిందంటే ఇంకో 10 ఏళ్లలో అయిపోతుంది అట్లా లేదు. ఈ ట్యాబ్లెట్స్తో ఇంకా 30 ఏళ్ళు ఇంకా 40 ఏళ్ళు లాగొచ్చు, మంచి ఇమ్యూనిటీ మెయింటైన్ చేస్తూ ఆ సపోర్ట్ సిస్టమ్ అంతా ఇవ్వడానికి మా దగ్గర టీం ఉంది, హాస్పిటల్ కూడా ఉంది. సైకలాజికల్లీ ప్రాబ్లం అవుతున్న వాళ్ళు ఎనీ టైం రీచ్ అవ్వచ్చు. భరోసా న్యూరో సైకియాట్రీ హాస్పిటల్, కర్మన్ ఘాట్ దగ్గర, టీకేఆర్ కమన్ ఆపోజిట్లో. ఇవన్నిటికీ మేము సైకలాజికల్ సపోర్ట్ కూడా చేస్తున్నాము అండ్ సపరేట్ అవేర్నెస్ సెషన్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఇది ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ స్వామి గారు. మొత్తంగా ఇది ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ మహమ్మారిపై చాలామంది కూడా చాలా అపోహలు ఉన్నాయి. అలాగే కొంతమంది సొసైటీలో తక్కువ చేసే పరిస్థితి ఉన్నది. ఈ రోజుల్లో చాలా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఈరోజు ఎయిడ్స్ ఒకవేళ వచ్చినా కానీ ఈరోజు ట్యాబ్లెట్స్ ద్వారా జీవితాంతం కూడా బతికే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు ఈ యొక్క వ్యాధి రాకుండా ఉండాలంటే మాత్రం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ప్రివెన్షన్ మాత్రమే చాలా చక్కగా బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎయిడ్స్ వచ్చిన తర్వాత కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది బయట చాలా అపోహలు అయితే ఉన్నాయి. ఒకటి, చేతులు టచ్ చేసినా కానీ లేకపోతే పెదవులు అంతా కిస్ చేసినా కానీ వివిధ రకాల ద్వారా ఎయిడ్స్ వస్తున్న ప్రచారం అనేది అది మాత్రం నిజం కాదు. బ్లడ్ టు బ్లడ్ సెక్సువల్గా కలిసినప్పుడు, బ్లడ్ టు బ్లడ్ కలిసినప్పుడు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు అంతా వైద్య విధానంలో కూడా చాలా డెవలప్మెంట్లు వచ్చాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవగాహన కల్పిస్తున్నాయి. తప్పకుండా ఈ అవగాహన పెరగాలి. అలాగే ప్రజలు కూడా ఎయిడ్స్ వచ్చిన వారి పట్ల కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరిలాగే జీవించవచ్చు అని కూడా డాక్టర్ రఘుతేజ గారు అయితే మాత్రం ఎయిడ్స్ డే సందర్భంగా వారు భరోసా ఇచ్చే ఒక ప్రయత్నం, అలాగే జరుగుతున్న పరిణామాల మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.